నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ అవినాష్. కాంగ్రెస్తో ప్రయాణం 10 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల గులాబీ దళంలో మమేకం. ఎన్నో సేవా కార్యక్రమాలు, యూత్లో మంచి ఫాలోయింగ్. అన్నిటికీ మించి పార్టీకి కమిటెడ్ వర్కర్. పార్టీ కోసం ఎంతైనా చేస్తా అంటుంటారు. అయినప్పటికీ తన ఏరియాలో పట్టు కాస్త సాధించలేకపోయారేమో అనేటువంటి అనుమానం. వీటన్నిటికీ సమాహారమే బీఆర్ఎస్ నేత గడ్డం శ్రీనివాస్ యాదవ్. ప్రస్తుతం ఆయన మన స్టూడియోలో ఉన్నారు. సార్తో మాట్లాడి ప్రస్తుత పరిస్థితులు, కాంగ్రెస్ రూలింగ్ ఎలా ఉంది, తర్వాత బీజేపీ పరిస్థితులు ఏంటి, అలాగే బీఆర్ఎస్ ఏ విధంగా ముందుకు రాబోతోంది, అండ్ అలాగే గోషామహల్లో ఉండబోతున్నటువంటి పరిస్థితులు ఏంటి అనేటువంటిది సార్ మాటలో తెలుసుకుందాం. సార్, గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు నమస్కారం అండి. థ్యాంక్ యూ సార్, మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు. సార్, నిన్న కవిత రిలీజ్ అయింది, సో సంబరాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎలా చూస్తున్నారు పార్టీ? ఇది చాలా సంతోష పరిణామం ఇది. ఎందుకనంటే సుమారు 5 మాసాలు కారాగార జైల్లో మరి ఆమె ఉండడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. అక్రమంగా ఉన్న కేసుని బనాయించి తనను రాజకీయంగా వంచాలి, కేసీఆర్ మనోభావాలను దెబ్బతినాలి, ఆయనను కుంగదీయాలి అన్న ఆలోచనతోని ఇవాళ ప్రత్యర్థి పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీ వేసిన ఎత్తుగడ్డలకు కొద్దిగా అది మానసిక శోభకు గురైన మాట వాస్తవమే. కానీ అంతిమంగా సత్యమేవే జయతే అంటారు కదా, సత్యమే గెలుస్తుంది, న్యాయమే గెలుస్తుంది. ఇవాళ అలాంటి పరిస్థితి అక్రమ కేసు కాబట్టే ఇవాళ బెయిల్ వచ్చిందని మేము అనుకుంటున్నాం. సరే, అయితే ఇదే మాట నేను కాంట్రడిక్టరీ మేబీ అడిగితే అనేట్టు మాటగా మీకు అనిపించి ఉండొచ్చు గాక, కేవలం ఆవిడకి ఇచ్చినటువంటిది షరతులతో కూడినటువంటి బెయిల్ మాత్రమే. దీని మీద క్లారిటీ అయితే రాలేదు, ఇంకా జస్ట్ బెయిల్ వరకే వచ్చింది. మీరు దీని అక్రమ కేసు అనడం కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? అయితే నేనేం చెప్తున్నానంటే ఏ బెయిల్ ఇచ్చినా షరతులతోనే ఇస్తారు. న్యాయ విధానమే అది. అయితే ఇప్పుడు ఇందులో ఈ మొత్తం వ్యవహారం లోపల ఏదైనా కొద్దిగా అక్కడ ఉన్న అపెక్స్ కోర్టు, ఇది అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం. ఆ న్యాయస్థానం అక్కడ ఉన్న జడ్జీలకి, న్యాయమూర్తులకు ఇందులో ఏ మాత్రమైనా నిజాయితీ కనిపిస్తేనే బెయిల్ వస్తుంది. ఇంకోటి, ఈ చట్టాలు చాలా కఠినమైన చట్టాలు. ఇది పిఎంఎల్ఏ అనే చట్టం చాలా కఠినమైన చట్టం. ఇందులో బెయిల్ ఇంత త్వరగా వచ్చిందంటే అది నిజాయితీతో కూడుకున్నటువంటి తీర్పే అని మేము విశ్వసిస్తున్నాము, దేశం విశ్వసించాలి. దీనికి కూడా కొద్దిమంది వ్యతిరేకంగా మాట్లాడడం అన్నది వాళ్ళకి అది మంచిది కాదు. ఎందుకంటే ఈ దేశం లోపల న్యాయస్థానానికి అత్యున్నతమైనటువంటి గౌరవం ఇక్కడ భారతదేశం ప్రజలు ఇస్తారు. అందులో ఎంత పెద్దవాళ్ళు కానీ, ఎంత చిన్నవాళ్ళు కానీ, ఎంత మధ్యతరగతి వాళ్ళు కానీ, అగ్రకులాలు ఎవరైనా కానివ్వండి, మన దేశంలో ఉన్న బ్యూటీ ఏంటి అని అంటే న్యాయస్థానానికి గౌరవంతో నడుచుకుంటుంది. ఇంకోటి, మనకు అంతే విలువ లెజిస్లేచర్. ఈ 2 విధానాలను ఇంకా మన దేశము ఇంత 70 సంవత్సరాలు మనం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని చూసుకోండి. మనము స్వతంత్రం తెచ్చుకున్న తర్వాత ఇవాళ ఇంత అద్భుతంగా దేశం ముందుకు సాగుతుంది అని అంటే ఈ 2 ఏజెన్సీలు, న్యాయపరమైనటువంటి ఈ కోర్టులను గౌరవించడం, ఇంకోటి లెజిస్లేచర్ని గౌరవించడం, పార్లమెంటరీని గౌరవించడం. దీనివల్ల మనం అందరం గౌరవించాలి. ఎందుకనంటే ఇలాంటి తీర్పులు ప్రతిపక్షాలకు కొద్దిగా బాధ ఇవ్వచ్చు, ఎందుకనంటే ఎట్లా బెయిల్ దొరికింది వీళ్ళకని. కానీ అది న్యాయము ఇచ్చిన తీర్పు కాబట్టి దాన్ని అందరూ స్వాగతించాలి. దాంట్లో బేజశాలకు పోకుండా వాళ్ళకు మంచి ఆలోచనతోని ముందుకు దీన్ని స్వాగతించాలని నేను అంటున్నాను. రాజకీయాలు వేరేగా మాట్లాడుకున్నాం, కానీ ఇప్పుడు వచ్చిన తీర్పును మాత్రం అందరూ స్వాగతించవలసిన అవసరం ఉంది. ఇది వారి ఇంట్రెస్ట్ కాదు, వాళ్ళ పార్టీ ఇంట్రెస్ట్ కాదు, మా పార్టీ ఇంట్రెస్ట్ కాదు. దేశం యొక్క గౌరవాన్ని కాపాడే విధంగా ఉండాలి మనం అందరం. సోరెన్ కూడా 1.5 year మాజీ సీఎం, ప్రస్తుత సీఎం ఆఫ్ జార్ఖండ్ స్టేట్, ఆయన 1.5 year జైల్లో ఉన్నారు ఇదే కేసులో, పిఎంఎల్ఏ యాక్ట్ కిందనే. కవిత గారు కూడా ఉన్నారు 150 రోజులు, 150కి పైగా రోజులు ఈ కవిత ఉండడం జరిగింది. సో ఇప్పుడు ఈ అంశంలో గమనించుకుంటే సోరెన్ విషయంలో జరిగింది న్యాయము, కవిత విషయంలో జరిగింది అన్యాయం అని ఎలా చూడొచ్చు అంటారు మీరు? అంటే ఇది ఇప్పుడు మీరు ఒకటి చూస్తారు కదా, పోలీసు వాళ్ళు ఎప్పుడైతే ఇప్పుడు సిబిఐ వాళ్ళు కానీ, ఈడీఐ వాళ్ళు కానీ వాళ్ళు కేసులు బుక్ చేసేటప్పుడు A1, A2 ఇలాంటివి మనం అంటే జనరల్గా మనకు అర్థమయ్యేటట్టు మాట్లాడుకుంటే ఈ రకంగా ఉంటుంది. అంటే ఎవరు దీంట్లో ఈ కేసులో ఎక్కువ శాతం వాళ్ళ ప్రాధాన్యత ఉంది, ఎవరు ఎక్కువ దీని మీద వారు క్రైమ్కి పాల్పడ్డారు అన్న దాన్ని చూసుకొని మనకు బెయిల్ అనేది వెసులుబాటుగా వస్తాయి. ఇప్పుడు వాళ్ళు నిజంగా నేరపూరితమైనటువంటి చర్య వాళ్ళు పాల్పడ్డరు అని అంటే వాళ్లకు లేట్గా బెయిల్ వస్తుంది.
లేదు వీళ్ళ ప్రమేయం లేదు, వీళ్ళు సాక్షులను తీసుకుపోయి ముద్దాయిలను చేసిండ్రు, మరి వీరికి ఇందులో ఒక మహిళ ఉన్నది, అయితే దీని యొక్క వెసులుబాటు దీనికి ఉంటాయి. అయితే ఏదేమైనా కానీ ఇందులో రాజకీయాలు జోక్యం చేసుకోవు. న్యాయస్థానంలో కేవలం మెరిట్ పైనే మీకు నిర్ణయాలు ఉంటాయి. కేసులో మెరిట్ కనిపించింది అనుకోండి, అక్కడ ఉన్నటువంటి న్యాయస్థానం మనకు బెయిల్ ఇస్తుంది. లేదు అని అంటే మీరు అన్నట్టు సంవత్సరాలు కాదు, 2 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, 3 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. అంతకన్నా ముందు కొద్దిమందికి బెయిల్ దొరికింది. వాళ్ళు ఏమైంది, వాళ్ళు కమిటెడ్ అయిపోయినారు, అప్రూవల్గా మారినారు. తను అప్రూవల్గా మారకుండా న్యాయబద్ధంగా పోరాడి, అంటే తన ప్రమేయం ఈ కేసులో లేదని నిరూపించుకునే క్రమంలో న్యాయస్థానానికి కొన్ని నిజాయితీగా కొన్ని విషయాలు వారికి అర్థమైనాయి కాబట్టే బెయిల్ వచ్చిందని నేను అనుకుంటున్నా వ్యక్తిగతంగా. బీఆర్ఎస్ కాస్త వీక్గా కనిపిస్తూ ఉంది స్టేట్లో అనేటువంటి మాట ప్రతిపక్షాలు, మీకున్నటువంటి ప్రతిపక్షాలు అండి అంటా ఉన్నటువంటి మాట. మరి దీన్ని ఎలా చూస్తారు మీరు? ఇప్పుడు జనరల్గా మీరు ఒకసారి చూడండి, ఇలా రాజకీయాలలో నేను కూడా 30 years నుంచి ఉన్నా. జనరల్గా పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఇమీడియట్లీ వచ్చే 2 సంవత్సరాలు చాలా సంక్షోభంగా ఉంటాయి. అంటే ఎటువంటి ఉనికి ఉండదు. ఎందుకంటే అధికారం 10 సంవత్సరాలు అనుభవించిన తర్వాత కార్యకర్తలు కానీ నాయకులు కానీ కొద్దిగా నిరాశకు గురై అధికారం పోయిందని స్తబ్దతగా ఉంటారు. కానీ మీరు ఒక్కటి చూడండి, బీఆర్ఎస్ పార్టీ అసలు అధికారం కోల్పోయిన ఒక 100 రోజులు కూడా కార్యకర్తలు ఓపికగా ఉండకుండా ఎప్పుడు ఉద్యమాలు చేయాలి, ఎప్పుడు ధర్నాలు చేయాలి, ఎప్పుడు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఎప్పుడు నినాదాలు ఇవ్వాలి, ఎప్పుడు రోడ్లపైకి రావాలి అన్న యొక్క ఒక కమిట్మెంట్గా ఉన్నటువంటి కార్యకర్తల నాయకులు ఇవాళ అంత ఉత్సుకతని అంత యాక్టివ్నెస్ కనబడుతూ ఉంది. జనరల్గా ఇదైతే 1 year వరకు అయితే స్తబ్దతనే ఉంటుంది. కానీ ఇవాళ కార్యకర్తల నాయకులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. అధికారం పోయినా కానీ ఒక కమిట్మెంట్గా ఉంటూ పార్టీని నమ్ముకొని పార్టీ పట్ల వాళ్ళ యొక్క ఉద్యమాలు కానీ వాళ్ళ యొక్క వాయిస్ కానీ వినిపించే క్రమంలో ఇవాళ పార్టీ అద్భుతంగా ఈ 8 మాసాల్లో కూడా అసలు నిజంగా అధికారం పోయిందని ఎప్పుడో మర్చిపోయి మళ్ళా జనరలైజ్ అంటే లైఫ్కి వచ్చేసి మరి ఇప్పుడు ప్రతిపక్షంగా మన బాధ్యత ఏంది అన్నది తెలుసుకొని వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఇది చాలా మంచి పరిణామం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గతంలో కూడా అధికారం చూసినాము, అధికారం పోయిన వాళ్ళని చూసినాము, మళ్ళీ ఎన్నికల ముందే ఆ ఉత్సాహం వస్తుంది. కానీ ఇప్పుడైతే ముందుగానే ఒక 2 నెలల ముందు నుంచి అధికారం పోయి 2 నెలల తర్వాత ఉత్సాహం వస్తుంది, అసలు ఉత్సాహంతో ముందుకెళ్తున్నారు. ఓకే, మాట చెప్పండి, ఇన్ని రోజులు 8 నెలలుగా ఒక్కసారి అసెంబ్లీకి వచ్చినట్టు కేసీఆర్ ఫామ్ హౌస్ దాటి బయటకు వస్తలేనటువంటి మాట ప్రతిపక్షాలన్నీ మాట్లాడుతూ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ మీడియాలో మేము కూడా చూస్తూ ఉన్నటువంటి తరుణం ఎక్కువ బయట ఎక్కడ కనబడింది. కవిత ఇవాళ రిలీజ్ అయ్యి బయటకు వచ్చింది కదా, ఇవాళ హైదరాబాద్కి వస్తున్నారనేటువంటి మాట ఉంది, చాలా పెద్ద ర్యాలీ తీయబోతున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అనేటువంటి మాట ఉంది. సో అట్లీస్ట్ ఇప్పటి నుంచి అయినా యాక్టివ్ పాలిటిక్స్లోకి కేసీఆర్ వస్తాడా? ఇప్పుడు నేను వాస్తవం చెప్తా, కేసీఆర్ది అంత ఒక వ్యూహాత్మకం అండి. రాజకీయాలు నేను ట్రెడిషనల్ రాజకీయాలు చేయరు వాళ్ళు. కేసీఆర్ గారు ఇవాళ ఏంటంటే ఆయన ఆలోచన వేరే, ఆయన విధానం వేరే, ఆయన వ్యూహం వేరే, ఆయన ఒక డిఫరెంట్ రాజకీయాల్లో ఒక కొత్త ఒక కోణాన్ని ఆవిష్కరించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. కేసీఆర్ గారిని మనం మామూలుగా ప్రతిరోజు వస్తారా మీ దగ్గర మీ కాన్స్టిట్యున్సీలో మీ రాష్ట్రంలో ఏదైతే విషయాల గురించి మాట్లాడతారా, పాలకపక్షాన్ని నిలదీస్తారా, లేదా వాకౌట్లు చేస్తారా, ధర్నాలు చేస్తారా? ఇది కాదు ఆయనది. అంటే నిర్మాణాత్మకంగా ఎక్కడ ఏది ప్రశ్న అధికార పక్షం వాళ్ళని అడగాలనో అక్కడ సమయం వచ్చినప్పుడు వాళ్ళంతా తను వచ్చి మాట్లాడతారు. ఇవాళ మనకి ఏమైపోయిందంటే ఒక అలవాటు అయిపోయింది. ఓ ఎమ్మెల్యే ఇప్పుడు మీరు ఒకటి ఆలోచిస్తే, మీరు ఆంధ్రాలో చూసినట్టయితే గతంలో జగన్ గారు అసెంబ్లీకే రాలేదు. అయితే చట్టసభలలో రావాలన్న బలమైన కోరిక ఉండి చట్టసభలు జరుగుతున్నప్పుడు, అసెంబ్లీ జరుగుతున్నప్పుడు రాలేదు జగన్ గారు. ఇక ఈయన ఏమీ అసలు పట్టించుకోలేడని అనలేం కదా. మరి అతను అసెంబ్లీకి రాకుండానే ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే నేను ఏం చెప్తున్నా, నా ఉద్దేశం ఏంటి అని అంటే కేవలం ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచన, కేవలం మీడియాకు కానీ పేపర్లకు కానీ ఫోజులు స్టంట్లు ఇచ్చే రాజకీయాలు పోయినాయి. ఇప్పుడు ఏంటి అంటే
ఒక కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ చేయాలి. ఒక వ్యక్తి ఇవాళ కేసీఆర్ గారు అదే, ఇప్పుడు కేటీఆర్ గారు ఉన్నారు, హరీష్ రావు గారు ఉన్నారు, ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు, చాలా బ్రహ్మాండంగా పాలకపక్షాన్ని ఇబ్బంది పెడతా ఉన్నారు, అసెంబ్లీలో వాళ్ళని ఎండగడతా ఉన్నారు. ఇది సరిపోతుంది. కేసీఆర్ని మనం అందరి లెక్క చూడలేము, ఎందుకంటే వారు ఒక డిఫరెంట్ స్టైల్, వాళ్ళది ఒక రాజకీయాల లోపల ఒక కొత్త ఒక కోణం అది. దాన్ని అర్థం చేసుకునే వాళ్ళే అర్థం చేసుకుంటారు. ట్రెడిషనల్ రాజకీయాలు కేసీఆర్కి అంటగట్టలేము మనం. ట్రెడిషనల్ రాజకీయాలు వేరే. ఆయన ఒకటే మాట చెప్పాలంటే దీన్ని ఇంగ్లీష్లో పాత్ బ్రేకింగ్ అంటారు. ఎప్పుడు మనం ఏ బాటలనైతే నడుస్తామో అది కాదు, కొత్త బాటలు నిర్మాణం చేసుకునేది కేసీఆర్ గారు. సో ఆ రకంగానే అట్లా ఉంది కాబట్టి మనకు తెలంగాణ వచ్చింది, లేకపోతే ఎట్లా వస్తుంది? బట్ సేమ్ టైం ఇప్పుడున్నటువంటి అధికార పక్షం బీఆర్ఎస్ పార్టీని లేదా కేసీఆర్ని చాలా పెద్ద ఎత్తున ఎండగడతా ఉన్నాయి. గత 10 ఏళ్లుగా వీళ్ళు చేసినటువంటి కబ్జాలను, లేదు అంటే దోచేసినటువంటి డబ్బులను, స్పెషల్గా కాళేశ్వరం చూపిస్తూ ఉన్నారు, ఇంకోటి చూపిస్తూ ఉన్నారు. మరి దీనిపైన తెలంగాణ బిడ్డను నేను, రాష్ట్రాన్ని తీసుకొచ్చిన నాయకుని నేను అనేటువంటి కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఇవాళ కేసీఆర్ గారు మీరు మొన్న ఒక కమిషన్ వేసిండ్రు. వేస్తే కమిషన్ ముందు ఆయన న్యాయపరమైన విధానాలను ప్రజలకు తెలియజేశారు. ఒక కమిషన్ చైర్మన్ వచ్చి, అవినీతి కమిషన్కి ఒక చైర్మన్ వచ్చి కమిషన్ విధి విధానాలే నిర్మాణం కానప్పుడు వారితో అంటే ముద్దాయిలు అనుకునే వాళ్ళని హియరింగ్ తీసుకోకముందే, వాళ్ళతో మాట్లాడకముందే దాంట్లో ఉన్న అక్రమాలు ఇవి చేసిండ్రు అని కమిషన్ చైర్మనే బయటకు వచ్చి చెప్పడం వల్ల కోర్టుకు వెళ్ళడం, కోర్టు మొట్టికాయలు వేయడం, వాళ్ళను కమిషన్ చైర్మన్ని తప్పించడం జరిగింది. ఇవాళ నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అనంటే, కేసీఆర్ గారు ఒకే ఆలోచనతో ఉన్నారు, ఒకే నినాదం. మీకు ఎన్ని కేసులు కావాలంటే అన్ని పెట్టుకోండి, నో డౌట్. మీరు కాళేశ్వరం మీద పెడతారా, లే భూముల స్వాధీనం మీద పెడతారా, లే అక్రమమైనటువంటి చర్యల మీద పెడతారా, మీరు పెట్టండి, కేసులు పెట్టండి. దానికి న్యాయస్థానాలు ఉన్నాయి. న్యాయస్థానాలు అన్ని పరిగణనలోకి తీసుకొని న్యాయాన్ని ప్రకటిస్తాయి. దాని మీద విశ్వాసం ఉంది. ఇప్పుడు ఎవరు ఆపిందండి? ఇప్పుడు ఇన్ని కేసులు పెడుతుంటే ఎవరు అడ్డుకునే ప్రయత్నం కానీ, లాబింగ్ చేసే ప్రయత్నం కానీ ఎక్కడ చేయలేదు కదా. పెట్టండి, కేసులు పెడితే ప్రజలకు కూడా తేటతెల్లం అవుతుంది. ప్రజలు అసలు నిజంగా అసలు జరిగింది ఏంది, రాష్ట్రంలో వాస్తవం ఏందో అందరికీ తెలుస్తుంది. కాబట్టి నేను చెప్పి కేసీఆర్ గారి అభిమతం ఒకటే, ఏంది అనంటే అధికార పక్షంలో ఉన్న వాళ్లకు స్వేచ్ఛనిచ్చి వాళ్ళు ఏది చెయ్యాలనుకుంటే చేయనియండి. ఇప్పుడు ఈ కవిత గారి మీద కూడా కేసు, అది అక్రమమా సక్రమమా అన్న విషయం అప్పుడు కూడా చెప్పకుండా పెడితే పెట్టినని మౌనంగా ఉన్నాడు కదా. ఇవాళ తీర్పు వచ్చింది, ఇప్పుడు కూడా మౌనంగా ఉన్నాడు కదా. అంటే కొన్ని విషయాలు ప్రతిదానికి మాట్లాడే పరిస్థితి ఉండొద్దు. రాజకీయ నాయకుడు అదే కేసీఆర్ అంటున్నా, అన్నిటికీ మాట్లాడదు. లేకపోతే ఏదో మనం పరువు పడిపోయింది అనగానే ఏదో పరువు పోతుంది అన్నట్టు మనము బాధపడి ఏదో సంజాషి ఇచ్చుకునే రాజకీయం కేసీఆర్ గారు చేయరు. అట్లాగనే ఇవాళ బెయిల్ కూడా వచ్చింది, అంతే ఉత్సాహంగా మళ్ళీ అది కూడా చెప్తలేరు. అంటే డిఫరెంట్ స్టైల్ అని నేను చెప్తా ఉన్నా.